హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాను జాహ్నవి. ఇవాళ నేను కాకరకాయ ఫ్రై చేయబోతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ, మొన్న చెప్పాను కదండి కొబ్బరి కారం, అలాగే ఇవాళ కొబ్బరి చిన్నులపై కొంచెం శనగపప్పు వేస్తున్నానండి. చూడండి, మీకు అంటే ఒకసారి మళ్ళీ మర్చిపోతారు కదండి, అంత నేను చూపిస్తున్నాను. కొబ్బరి, చిన్నులపాయి, శనగపప్పు, కొంచెం కారానికి తగ్గట్టు ఉప్పు అండి వేస్తున్నానండి. శనగపప్పుకి తగ్గట్టు కారం అండి. సరిపోయిద్దండి కారం. కారం శనగపప్పు వేసానండి. శనగపప్పు, కారం, ఉప్పు కూడా వేస్తానండి. ముందు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఉప్పు కూడా వేస్తాను, కారానికి తగ్గట్టు ఉప్పు. కొంచెం వేసుకోవాలండి, స్పూనున్నర. అంటే మీకు తెలియాలని, మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ప్లేట్లో వేసి చూపిస్తున్నానండి. కారం, ఉప్పు, శనగపప్పు, కొబ్బరి అండి. ఇది ఇంకా కాకరకాయలో ఉప్పు వేయాల్సిన అవసరం లేదా, అయినా కాకరకాయలు ఉప్పు వేసేసుకొని ఒకసారి పిండుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి. కారం వేసుకోవాలండి. వీటినండి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కాకరకాయని ఉంది కదండి, కాకరకాయ ముందు ఉప్పు వేసుకొని పెట్టుకున్నాను. కోసుకొని మొత్తం చెక్కు తీసుకొని ఉప్పు వేసుకొని కాకరకాయలో పెట్టుకున్నాను. దీనిని బాగా పిండుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. చేత్తో ఒక ఫోన్ చేతిలో ఉండడం వల్ల మీకు పిండటం చూపించలేకపోతున్నాను. అంటే చేత్తో పిండటం వల్ల ఉప్పు అంతా, ఇది కాకరకాయ పీల్చిన వాటర్ అంతా పక్కకి వచ్చేసిద్దండి. అవి బాగా పిండుకొని డైరెక్ట్గా బండిలోకి వేసుకోవాలండి. అంటే దాంట్లో ఉన్న రసం అంతా పోతే చేదు ఉండదండి, ఉప్పుకున్న రసం అంతా పోయిద్ది. కాకరకాయని ఇంకా బాగా పిండుకునే కాకరకాయలను తీసుకుపోయి బాండీలో వేస్తే అవి నూనెలో బాండీ వేసి బాండీలో నూనె వేసేసి ఫ్రై చేయటమేనండి. వాటర్ ఇట్లా పిండుకోవాలండి. బాగా పిండుకున్న కాకరకాయలని ప్లేట్లో వేసుకోవాలి. చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయో. ఇలాగా అన్ని కాకరకాయలు ఇట్లా పిండుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లైటింగ్ ఉందని లైటింగ్ కోసం హాల్లోకి వచ్చి కూర్చున్నాను ఫ్రెండ్స్. వంటగదిలో లైటింగ్ సరిపోదని. క్లియర్గా తెలియాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగ అన్నిటిని పిండుకోవాలి ఫ్రెండ్స్. ఒక చేత్తో వీడియో తీయటం వల్ల చూపించలేకపోతున్నాను అన్ని కాకరకాయలని. తర్వాత అన్నీ పిండుకున్నాక వాటర్ చూపిస్తాను. ఇలాగ వాటర్ వచ్చినాయండి. అర కేజీ కాకరకాయలండి. చూడండి, పిండుకుంటే ఈ విధంగా ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు అర కేజీ కాకరకాయలు సరిపడా కప్పు నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. ఒక కప్పు నూనె పోసాను ఫ్రెండ్స్. కాకరకాయకి నూనె ఎక్కువ పట్టిద్ది, బాగా ఎగాలి కదండి, అది ఫ్రై అవ్వాలి కదండి ఫ్రెండ్స్. ఇంకా నూనె కాగింది ఫ్రెండ్స్. నూనెలో కాకరకాయ ముక్కలు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్,
ఇంకా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కలబెట్టుకోవాలి కాకరకాయలని. బాగా ఇంకా చిన్న మంట మీద పెడితే ఎగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం టైం ఎక్కువ పడిద్ది, టైం ఎక్కువసేపు పట్టిద్దండి ఎగేసరికి. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ దగ్గరకు వచ్చింది ఎగటానికి. ఇంకా కొంచెంసేపు అయితే బాగా ఎగిపోతాయి, ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందాకే మనం కాకరకాయలో ముందుగానే ఉప్పు వేసుకొని పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, ఆ ఉప్పు దీనికి కాకరకాయల వరకు సరిపోయింది ఫ్రెండ్స్. రండి, ఇంకా కొంచెం సేపు వేగాలి ఫ్రెండ్స్. ఇందాక కొబ్బరి కారానికి కావాల్సిన పదార్థాలు చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకుంటే కారం ఇట్లా ఉంది. దీని కాకరకాయలో కారం వేసుకోవాలండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ కాకరకాయలు. ఇప్పుడు కారం వేసుకోవటమే. నాకు అసలు రెసిపీస్ అంటే ఇంకా మా ఆయన వాళ్ళ అమ్మమ్మ నేర్పించిందండి. చిన్నప్పటి నుంచి కాలేజీకి వెళ్ళటం, స్కూల్కి వెళ్ళటం ఇవే మనకి తెలిసింది. తర్వాత మా అమ్మమ్మ బాగా గారాబం చేసిన మా అమ్మమ్మ దగ్గర పెరిగాను. మా ఆయన వాళ్ళ అమ్మ భయంతో నేను నేర్చుకున్నానండి. ఆమె ఎలా చేసిద్దో వంటలు నేను ఆ విధంగానే మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇంకా కారం వేస్తున్నాను. కాకరకాయ కారం ఎప్పుడైనా కానీ బాగుంటుందండి. అని ఎక్కువ నేను కాకరకాయ కారంలోనే వేసుకుంటాను. నిలువ ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే చేస్తానండి. ఫ్రెండ్స్, కారం బాగా ఒక్క 5 నిమిషాలు అట్లా ఏగనిచ్చి ఫ్రెండ్స్ చూపిస్తాను. కారం ఇలాగా కాకరకాయ కారం ఇలాగా రెడీ అయ్యిందండి. చూడండి ఫ్రెండ్స్, మీకు మా కాకరకాయ కారం నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఫ్లేమ్ ఆపేసుకోవటమేనండి. కారం ఎక్కువసేపు పొయ్యి మీద ఉంటే మాడిపోయిద్ది. ఎలాగుందో చెప్పండి. మా కాకరకాయ కారం కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇందాక కొబ్బరి కారంలో ఉప్పు వేసేసాను కదా ఫ్రెండ్స్. ఇంకా కారంలో ఉప్పు అవసరం లేదు. ఫస్ట్లోనే కాకరకాయలో మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఆ ఉప్పు కాకరకాయ సరిపోయిద్ది. ఉప్పు కారాలు ఏ విధంగా మీరు ఎంత కారంతో కొబ్బరితో చేసుకుంటున్నా దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు తక్కువదేనండి. నేను ఉప్పు కారాలు తక్కువే. ఈ కారం నిలవ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకున్నాను.